కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దశ మార్చేది తోట నరసింహమని ఆయన కుమార్తె ప్రసూన అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు జగ్గంపేట నెహ్రూ కాలనీ, టీచర్స్ కాలనీ, గోకవరం రోడ్లో ఆమె ప్రచారం నిర్వహించారు. ముందుగా నెహ్రూ కాలనీలోని ఉన్న వినాయకుని గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి మీడియాతో మాట్లాడుతూ జగ్గంపేట వైఎస్ఆర్సీపీ కంచుకోట అని జగనన్న సంక్షేమ పథకాలు చేసిన అభివృద్ధి మళ్లీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించి రెండవసారి ముఖ్యమంత్రిని చేశారన్నారు. జగ్గంపేటకి గతంలో నాన్న నరసింహ ఎంతో అభివృద్ధి చేశారని మరలా ఇప్పుడు దశ పథకాలతో జగ్గంపేట దిశ మార్చేందుకు ముందుకు వచ్చారన్నారు. జగ్గంపేట గత 5 రోజులుగా ప్రచారం చేస్తున్నామని అందరి నుండి చక్కటి స్పందన వస్తుందన్నారు. గెలుపు పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధిని సాధించాయి. అదేవిధంగా కాకినాడ తీరాన్ని అభివృద్ధి చేయాలన్నది జనవరశక్తి సునీల్ ఆలోచన. దీని ద్వారా ఎంతో మంది ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ధి పొందుతారు. హోటల్స్, టూరిజం, ఫుడ్ కోర్ట్ ఇలా ఎంతో మందికి ఉన్నాయి. వీటికి ప్రచారం కల్పించి ఈ ప్రాంత చరిత్రను ప్రపంచానికి తెలియజేసేలా చేయాలన్నది జనవరశక్తి సునీల్ ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా ఈ ప్రాంతం గురించి 10 మందికి తెలియజేయడంతో పాటు టూరిజం కూడా డెవలప్ అవుతుంది. వచ్చే ఎన్నికల్లో కాకినాడ ఇప్పుడు 13వ తారీఖు వచ్చే ఎలక్షన్ లో భాగంగా మేము జగ్గంపేట నియోజకవర్గం గడప గడపకి తిరగడం జరుగుతుందండి. గత 4 రోజుల నుంచి జగ్గంపేటలో తిరగడం జరుగుతుంది. మేము ఏ ఇంటికి వెళ్ళినా చాలా మంచి స్పందన వస్తుందండి. జగన్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల కానీ, గతంలో నరసింహ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల కానీ మేము జగన్ గారినే నెగ్గించుకుంటాం. నరసింహ గారు వస్తేనే మాకు బాగుంటుందని చాలా మంచి స్పందన వస్తుందండి. మేము చలమశెట్టి సునీల్ గారు ఎంపీ అభ్యర్థిని అండ్ తోట నరసింహ గారు ఎమ్మెల్యే అభ్యర్థిని నెగ్గించమని అడగడం జరుగుతుంది. అండ్ నెగ్గిస్తారు అండ్ జగన్ గారిని మళ్ళీ సీఎం చేస్తారని కోరుకుంటున్నామండి.